ఇంతకుముందు మనం చూసిన వీడియోలో వచ్చేసి బాటమ్ నావిగేషన్ బార్ ఐటెం చూసాము. సో ఇప్పుడు మన బాటమ్ నావిగేషన్ బార్లో వచ్చేసి ఇక్కడ ఈ ప్రొఫైల్ స్క్రీన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ స్క్రీన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బేసిక్గా ప్రొఫైల్ స్క్రీన్లో వచ్చేసి మనకి నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఏజ్, సెక్స్, అడ్రస్, సో ఇది బేసిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా నేను బాడీ, కాలం, చిల్డ్రన్, ఇందులో వచ్చేసి మనకి టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది, టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ ఉంటుంది. సో నేను ఏంటంటే టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ దేనికంటే మనకి ఒక ఫామ్ వ్యాలిడేషన్ ఉంటుంది అన్నమాట. సో అది నేను నెక్స్ట్ చెప్తాను. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ డెకరేషన్, ఇన్పుట్ డెకరేషన్, ఇంట్ టెక్స్ట్ వచ్చేసి నేమ్, లేబుల్ టెక్స్ట్, ఈ లేబుల్ టెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్. సో ఇలా వచ్చిందనమాట. సో దీనికి నేను బోర్డర్ కావాలి. బోర్డర్, అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్. సో ఇక్కడ ఇలా వచ్చింది చూసారా. సో దీనికి నేను ప్యాడింగ్ యాడ్ చేసుకుంటున్నాను. చూసారా ఇక్కడ వచ్చేసింది ఫుల్ నేమ్ అని. ఇది హింట్ టెక్స్ట్ వచ్చేసి నేమ్, ఇక్కడ లేబుల్ టెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్. సో ఇలా నేను డిఫరెంట్ కంటైనర్స్ తీసుకుంటున్నాను, డిఫరెంట్ టెక్స్ట్ ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ ఫీల్డ్స్ వచ్చేసి తర్వాత లాస్ట్ వన్, నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఇక్కడ కూడా అంతే సేమ్. నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో ఇలా మనకు వచ్చేసాయి. సో ఇక్కడ మనకి గ్యాప్ లేదు కాబట్టి నేను ఇప్పుడు సైజ్డ్ బాక్స్ అనేది తీసుకుంటాను. సైజ్డ్ బాక్స్ హైట్ 20. ఏ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్కి ఆ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ సపరేట్గా తీసుకుంటున్నాను. సైజ్డ్ బాక్స్ హైట్ 20. నెక్స్ట్ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. సో ఇలా నేను తీసుకున్నాను. ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్.
సో ఇక్కడ నేను ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఏజ్, సెక్స్ కావాలి. సో అది సింగిల్ రోలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ కాలంలో రాసుకున్నాను. రో అంటే ఇట్లా అడ్డంగా వస్తాయి. సో ఏజ్, సెక్స్ అనేది చిన్నగానే ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ దీన్ని మనం డివైడ్ చేసుకున్నాం. దానికి నేను వచ్చేసి రో అనే విడ్జెట్ తీసుకున్నాను. సో రో వచ్చేసి రోలో చిల్డ్రన్లో టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లో డెకరేషన్, ఇన్పుట్ డెకరేషన్, హింట్ టెక్స్ట్ వచ్చేసి ఏజ్. నెక్స్ట్ లేబుల్ టెక్స్ట్ వచ్చేసి ఏజ్. నెక్స్ట్ బోర్డర్, అవుట్లైన్, ఇన్పుట్ బోర్డర్. సో ఇలా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లో సేమ్ ఇదే నేను కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. వేసిన తర్వాత ఇక్కడ సెక్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇందాక హైట్ రాసుకున్నాం కదా, ఇప్పుడు నేను సైజర్ బాక్స్ వచ్చేసి హైట్ రాసుకున్నాను. ఇక్కడ సైజ్డ్ బాక్స్ వచ్చేసి విడ్త్ రాసుకుంటాను అనమాట. విడ్త్ ఎందుకంటే ఇప్పుడు సేమ్ రోలో వస్తుంది కాబట్టి, సో సైజర్ బాక్స్ అనేది నేను విడ్త్ రాసుకున్నాను. సో రాలేదు. సో ఎందుకు రాలేదంటే ఆల్రెడీ ఇక్కడ కాలంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ రోలో పెడితే రాదు. సో దానికి నేను ఎక్స్పాండెడ్ విడ్జెట్తో ర్యాప్ చేయాలి. సరే, ఈ ఎక్స్పాండెడ్ విడ్జెట్తో ర్యాప్ చేస్తే ఈ టెక్స్ట్ ఫామ్ ఫిల్ తర్వాత ఇది కూడా సేమ్ ఎక్స్పాండెడ్ విడ్జెట్లో ఉండాలి. సరే ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్లో కూడా అంతే, ర్యాప్ విత్ ఎక్స్పాండెడ్. సో చూసారా, ఇక్కడ ఏజ్, సెక్స్ ఒకే దాంట్లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సైజ్డ్ బాక్స్ వచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా హైట్ తీసుకున్నాను. ఏజ్, సెక్స్ వచ్చేసింది. సో ఇక్కడ మీకు డిజైన్స్ మార్చుకోవాలన్నా, కలర్ మార్చుకోవాలన్నా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఈ ఎక్స్పాండెడ్ తర్వాత ఒక సేవ్ బటన్, దానికి నేను టెక్స్ట్ విజిట్ చేస్తున్నాను. సేవ్ అనే బటన్ని క్రియేట్ చేశాను. స్టైల్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 26. నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్స్ డాట్ గ్రీన్. సో వచ్చేసింది మనకి ఈ సైజ్డ్ బాక్స్. హైట్ 20. సో వచ్చేసింది. ఈ టెక్స్ట్ని మనం ఆన్ ట్యాబ్ కూడా రాసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ టెక్స్ట్ని వ్రాప్ విత్ విడ్జెట్, ఈ విడ్జెట్తో ఇంక్వెల్తో వ్రాప్ చేశాను. ఈ ఇంక్వెల్లో ఆన్ ట్యాబ్ ఈ టెక్స్ట్ విడ్జెట్ని ఇంక్వెల్తో వ్రాప్ చేశాను. సో ఇంక్వెల్తో వ్రాప్ చేస్తే మనకి ఇక్కడ ట్యాప్ ఆప్షన్ అనేది వస్తుంది.
చూసారా ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి సేవ్ బటన్ ప్రెస్ చేయగానే ప్రొఫైల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒకటి మెసేజ్ చూపిద్దాం. దానికి స్కాఫోల్డ్ మెసెంజర్ అని ఉంటుంది. ప్రాపర్టీ స్కాఫోల్డ్ మెసెంజర్ డాట్ ఆఫ్ డాట్ కాంటెక్స్ట్ డాట్ స్నాక్ బార్ షో స్నాక్ బార్. ఓకే, స్నాక్ బార్. ఈ స్నాక్ బార్లో కంటెంట్ వచ్చేసి కంటెంట్ వచ్చేసి టెక్స్ట్. ప్రొఫైల్ సేవ్డ్ అని ఒక మెసేజ్ ఇచ్చాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. సో నేను నార్మల్గా ఇచ్చాను బేసిక్గా ప్రొఫైల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇలా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ టెక్స్ట్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ డాట్ గ్రీన్ ఇచ్చాను. నెక్స్ట్ డ్యూరేషన్ సెకండ్స్, ఎన్ని సెకండ్స్ ఉండాలి, నేను ఒక 2 సెకండ్స్ పెట్టుకున్నాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి ప్రొఫైల్ స్క్రీన్ అనేది బేసిక్ స్క్రీన్ అయిపోయింది. సారీ, ఇక్కడ నేను ప్రొఫైల్ ఫోటో కూడా మెన్షన్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చిల్డ్రన్లో సర్కిల్ అవతార్ అని ఒకటి ప్రాపర్టీ ఉంటుంది. సర్కిల్ అవతార్. ఈ సర్కిల్ అవతార్లో రేడియస్ వచ్చేసి 50. ఓకే, వచ్చేసింది మరి సర్కిల్ అవతార్. ఈ సర్కిల్ అవతార్ వచ్చేసి నెక్స్ట్ చైల్డ్. ఈ సర్కిల్ అవతార్ అనేది మనకి పేరెంట్ విడ్జెట్. సో ఇందులో మనం రాసుకునే దాన్ని చైల్డ్ విడ్జెట్ అంటారు. సో ఈ చైల్డ్ విడ్జెట్లో వచ్చేసి ఐకాన్స్ డాట్ పర్సన్. చూసారా, ఈ పర్సన్ కూడా వచ్చేసింది మనకి. నెక్స్ట్ సైజ్ వచ్చేసి నేను ఒక 50 ఇస్తున్నాను. సో వచ్చేసింది. నెక్స్ట్ ఇది సైజ్డ్ బాక్స్, హైట్ 20 వచ్చేసింది. సో ఇప్పుడు ప్రొఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్గా అయింది. సో ఇప్పుడు నేను సేవ్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూసారు, ఇక్కడ ప్రొఫైల్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఎంటీ ఉంటే ఎర్రర్ త్రూ చేస్తుంది. సో అది నేను ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్, థ్యాంక్ యూ.